హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాఘవేంద్ర ఫ్రమ్ నెమ్మలూరు. నేను ఈ వీడియోలో ఆరోగ్యశ్రీ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆరోగ్యశ్రీ కార్డులో ఎంతమంది ఉన్నారు అంటే ఒక కార్డులో నలుగురు ఉంటే ఇబ్బంది లేదు. ఒక ఆరుగురు ఉంటే మటుకు కార్డు మీద నలుగురు పేర్లే కనిపిస్తాయి. ఆరుగురు పేర్లు మటుకు ఆన్లైన్లో మాత్రమే కనిపిస్తాయి. అందువల్ల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ తప్పులు ఉంటే ఎలా సరి చేసుకోవాలి, ఈ 3 విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మీరు మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్లో నవశకం లాగిన్ అని ఇవ్వండి. ఫస్ట్ లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతారు. నేను ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అది ఎలా ఉందో అలాగే మీరు టైప్ చేయండి. అంటే ఒక తప్పు టైప్ చేయకుండా నేను ఈ డిస్క్రిప్షన్లో ఎలా ఇచ్చానో ఆ విధంగా టైప్ చేయండి. ఇవే కాదు, మన ఫోన్లో మన ఛానల్లో రైస్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, 100 రోజులు పనికి వెళ్తే ఎలా, అది కూడా నేను పెట్టాను. ఇదిగోండి, ఈ పాస్వర్డ్ అందరికీ కామన్ అయ్యి కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓకే అనుకోండి. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి చూడండి, చెక్ ఆరోగ్యశ్రీ స్టేటస్, జనరేట్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు. 2 ఆప్షన్లు. ఫస్ట్దేమో స్టేటస్ చెక్ చేయడానికి, రెండోదేమో డౌన్లోడ్ చేయడానికి. ఫస్ట్ మనం స్టేటస్ చెక్ చేద్దాం. ఎందుకంటే చెప్పా కదా, ఒకవేళ ఆరుగురు కనుక ఉంటే కార్డు మీద నలుగురు పేర్లే చూపిస్తాయి. మిగిలిన ఇద్దరు ఉన్నారా లేదా అన్నది ఎట్లా తెలుసుద్ది, తెలియదు కదా. అందువల్ల చూసుకోండి. ఒకవేళ లేకపోతే మటు వాళ్ళని యాడ్ చేసుకోండి. అదనమాట. ఈ విధంగా మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత చెక్ స్టేటస్ అని కొడితే మీకు కార్డులో ఎంతమంది ఉన్నారన్నది వస్తుంది. ఈ కార్డు మీద నలుగురే ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ 6-7 ఉంటే మటుకు 6-7 పేర్లు కూడా స్టేటస్లో మాత్రం వస్తుంది, కార్డు మీద మటుకు రాదు. దీన్ని ఒకసారి గమనించండి. అలా కాదండి, మేము ఒకసారి ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేయాలి అనుకుంటున్నామంటే ఇదిగోండి, జనరేట్ ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డు అని ఉంది కదా, ఈ కార్డు మీదకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఎవరిదైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఈ లాగిన్లో ఎవరి ఆరోగ్యశ్రీ కార్డు అయినా సరే మనం డౌన్లోడ్ చేయొచ్చు. అయితే రైస్ కార్డులో మటుకు అలా కాదనమాట. అది నేను ఇంకో వీడియోలో చెప్పాను, అది కూడా మీరు చూడండి మీకు కావాలి అనుకుంటే. ఇదిగోండి, ఇలా ఇచ్చిన తర్వాత జనరేట్ అని కనుక నొక్కితే మీకు కార్డు జనరేట్ అవుద్ది. ఇక్కడ డౌన్లోడ్ ఓకే అని ఉంది. ఎవరైనా సరే ఓకే అని మటుకు నొక్కద్దు. ఓకే అని కనుక నొక్కితే మీకు కార్డు డౌన్లోడ్ అవ్వదు. కానీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీదే నొక్కండి. నొక్కిన తర్వాత నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసే కాబట్టి మళ్ళీ డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది. మీరు ఇంతవరకు డౌన్లోడ్ చేయలేదు కాబట్టి డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కార్డు చూపిస్తుంది. ఇతను యజమాని అనమాట. ఇతను అడ్రస్సు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదేమో UHID అంటే మీ ఆరోగ్యశ్రీ కార్డు ఐడి. ఇది కింద మీ పేర్లు ఉంటాయి. అయితే ఇందులో మీ పేర్లు కనుక తప్పు ఉన్నాయి అని కనుక మీకు అనిపిస్తే వెంటనే మీరు మీ వాలంటీర్ దగ్గర అప్డేట్ ఈకేవైసీ అనేది చేయించుకోండి. అప్డేట్ ఈకేవైసీ చేయించుకుంటే అప్పుడు మీకు ఆన్లైన్లో ఆ పేరు సరి అవుతుంది. తర్వాత మీరు మీ సచివాలయానికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉంటే దానికి ఒక ఫామ్ ఉంటుంది అనమాట, అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి ఇస్తే ఆ తప్పు సరిచేసి మీకు ప్రింట్ ఇస్తారు. ముందు ఆన్లైన్లో సరి అవ్వడానికి ఏమో వాలంటీర్ దగ్గర అప్డేట్ ఈకేవైసీ చేయించుకోవాలి. తర్వాత సచివాలయానికి వెళ్ళి ఆ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ తప్పు సరి చేసుకోవచ్చు. లేకపోతే మీ వాలంటీర్ చెప్తే వాళ్ళైనా సరే అప్లికేషన్ తీసుకెళ్ళి మీ ఆరోగ్యశ్రీ కార్డు సరి చేస్తారు. ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాదు, మన దాంట్లో రైస్ కార్డు ఎలా డౌన్లోడ్ చేయాలి, 100 రోజులు పనికి వెళ్తే డబ్బులు ఎలా చూసుకోవాలి, ఇవి కూడా చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు నన్ను కామెంట్స్లో అడిగితే నేను తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాఘవేంద్ర ఫ్రమ్ నెమ్మలూరు. థ్యాంక్ యూ.